హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఫైర్మ్యాన్కి అలాగే ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా అంటే ఐసిఎస్ఐఎల్ అనే దాని నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చరికి అబోవ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా ఆన్లైన్లో దరఖాస్తు తేజు డేట్ వచ్చేసరికి 8/7/2024 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 11/7/2024 ఈవినింగ్ వరకు అయితే మనకు టైం ఉంటుంది. టైం అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్, త్వరగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ది క్యాండిడేట్స్ షల్ అప్లై ఓన్లీ ఆన్లైన్ త్రూ అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకపోతే కొంత నోట్ అయితే ఇచ్చాడు. క్యాండిడేట్ మే అప్లై ఫర్ ఎనీ జాబ్ త్రూ ఐసిఎస్ఐఎల్ వెబ్సైట్ ఓన్లీ ఆఫ్టర్ డిస్పోజింగ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజ్ 519. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ కావాలన్నమాట. అదే వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అనమాట. 590తో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇకపోతే పోస్టుల విషయానికి వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్, అలాగే ఫైర్మ్యాన్, అలాగే ఎంటీఎస్, అలాగే కరంచరీ, వార్డ్ బాయ్, ఇలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి వచ్చరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి బీఎస్సీ అంటే డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫైర్మ్యాన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. 1 year ఎక్స్పీరియన్స్ విత్ రిపీటెడ్ ఆర్గనైజేషన్ అంటే ఏదైనా ఆర్గనైజేషన్లో ఒక 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అలాగే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years లోపు వారు అప్లై చేసుకోవాలండి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి 21,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. అలాగే ఎంటీఎస్ జాబ్స్ దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. 1 year అంటే ఏదైనా దీనికి సంబంధించిన దాంట్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నాన్ ఎక్సీడింగ్ 30 years అంటే 30 years లోపు వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా సేమ్ శాలరీ అయితే 21,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా పోతే వార్డ్ బాయ్కి సంబంధించి మిడిల్ స్కూల్ పాస్ అంటే జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి కూడా 1 year అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. అంటే ఏదన్నా హాస్పిటల్లో కానీ డిస్పాన్స్ శాలరీస్ లేదా చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ వాటిల్లో ఏదైనా ఒక 1 year అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి శాలరీ 17,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీరు అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చాడు. ఏది క్యాండిడేట్ ఆర్ ఇన్వైటెడ్ టు గో త్రూ ది హౌ టు అప్లై కరెంట్ జాబ్స్ అవైలబుల్ ఆన్ కరెంట్ జాబ్ సెక్షన్ అండర్ ది కెరీర్ ట్యాబ్. అంటే ఈ కెరీర్ ట్యాబ్ అనే దాంట్లో అయితే మనకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ అయితే వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాగే క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైజ్డ్ టు ఎంటర్ కంప్లీట్ డీటెయిల్స్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే స్టార్టింగ్ స్కూల్ నుంచి హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ వరకు అయితే ఎక్స్పీరియన్సెస్ ఇన్ దర్ ప్రొఫైల్లో రిజిస్టర్ చేయాలన్నమాట. ఇంకా క్యాండిడేట్ అప్డేట్ దర్ ప్రొఫైల్ అంటే మీ యొక్క ఫోటో, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అయితే అప్డేట్ చేసుకోండి. ఫ్రంట్ డెస్క్ ఆఫీసర్కి సంబంధించి అంటే మనకు పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చాడనమాట. ఏది ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియన్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ అబోవ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫేజ్ 3 న్యూఢిల్లీ. అంటే మనకు వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు న్యూఢిల్లీ నుంచి అనమాట. ఇవన్నీ దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఏంది ప్రాసెస్, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ గ్యాస్ నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా అయితే ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ మీకు కావాలంటే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది. అలాగే అప్లై చేసే లింకు, అఫిషియల్ వెబ్సైట్ లింకు అన్నీ అయితే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.